హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ ఎడ్యుకేషన్. గైస్, మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సైకో టెస్ట్ కోసం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అండ్ చాలామంది ఆస్పిరెంట్స్కి సిబిటి 1 అండ్ సిబిటి 2 కోసం తెలుసు, కానీ సైకో టెస్ట్ కోసం చాలామందికి తెలియదు. అండ్ సిబిటి 1 అండ్ 2 కంటే సైకో టెస్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే కాదు, మన ఫైనల్ మెరిట్కి కూడా దీని మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సిబిటి 2లో 70% ఆఫ్ ద మార్క్స్ అండ్ సిబిఐటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. దీన్నే మనం సైకో టెస్ట్ అంటాము. దీనిలో వచ్చిన స్కోర్లో 30% మార్క్స్ అనేవి రెండు కలిపి ఫైనల్ మెరిట్కి యాడ్ అవుతాయి. మనకి మొత్తం ఈ సైకో టెస్ట్లో మొత్తం 5 టెస్ట్స్ అనేవి ఉంటాయి. ఆ 5 ఇండివిజువల్ టెస్ట్లు కూడా మనం క్వాలిఫై అనేది అవ్వాలన్నమాట. అండ్ మనకి ఓవరాల్ స్కోర్ ఏం చేస్తారంటే మొత్తం ఆ 5 టెస్ట్ స్కోర్ యాడ్ చేస్తారు. బై 500 చేసి ఇంటూ 30 చేస్తే టోటల్ 30కి మనకి ఎంత స్కోర్ వస్తుంది అనేది ఉంటుంది. అండ్ ఈచ్ సెక్షన్లో కూడా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 42గా ఇస్తారు. అండ్ ఈ 42 అనేది టీ స్కోర్ అనమాట. టీ స్కోర్ అంటే నార్మల్ స్కోర్ కంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది టీ స్కోర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈ వీడియోలో మనం చూద్దాం. మేము చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టీ స్కోర్ ఫర్ సిఏబిటి ఇది 50 + 10 × x - AV/SD. ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ అంటే మార్క్స్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ద 20 మార్క్స్ ఇండివిజువల్గా, అంటే ఒక పర్సన్ మార్క్స్ అనేవి ఎక్స్ వాల్యూ. అండ్ ఏవి అంటే యావరేజ్ మార్క్స్ అనమాట. మొత్తం షిఫ్ట్లో ఎవరెవరు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ యావరేజ్ మార్క్స్. అండ్ ఎస్డి అనేది స్టాండర్డ్ డీవియేషన్. ఎస్డికి ఫార్ములా ఏంటంటే సిగ్మా x - AV² n. n అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇక్కడ మనం n వాల్యూని 20 కింద ఎజ్యూమ్ చేసుకున్నాము. మీరు ఇక్కడ ఈ టేబుల్లో చూసినట్టయితే స్టార్టింగ్ ఫస్ట్ కాలంలో ఎక్స్, నెక్స్ట్ యావరేజ్ వాల్యూ, నెక్స్ట్ ఎక్స్ అనేది మనం 20 మెంబర్స్ తీసుకున్నాం కదా. 20 మెంబర్స్కి మనకు అవుట్ ఆఫ్ 20కి చూడండి, ఒకరికి 14, 13, 10, 12, 8, 13, 14, 12 ఇలా వచ్చాయన్నమాట. అంటే వాటన్నిటికీ యావరేజ్ చేస్తే మనకి సమ్ ఎంత వచ్చింది? 240 వచ్చింది మొత్తం ఎక్స్ వాల్యూకి సమ్ము. అండ్ యావరేజ్ వాల్యూ అంటే 240/20 అంటే 12 అనమాట. మొత్తం ఆ షిఫ్ట్ యావరేజ్ 12 మార్క్స్. x - AV అంటే మనకు వచ్చిన మార్క్స్లో నుంచి షిఫ్ట్ యావరేజ్ తీసేయాలి. సో 14 నుంచి 12 తీస్తే 2, 13 నుంచి 12 తీస్తే 1, 10లో నుంచి 12 తీస్తే -2, 12 నుంచి 12 తీస్తే 0 అలా అనమాట. టోటల్ మనం ఇక్కడ తీసుకున్నాము. అండ్ x - AV² ఇక్కడ 2² అంటే 4, 1² అంటే 1. సేమ్ -2 కూడా -2² అంటే 4, 0కి 0, -4కి 16. సో ఇలా మనం తీసుకున్నాము. మనకి ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే దాని ఫార్ములా ఏంటి? సిగ్మా x - AV² n. ఇక్కడ మనకి x - AV² వచ్చేసింది. సిగ్మా అంటే సమ్ ఆఫ్ కదా. టోటల్ వీటి సమ్ ఎంత వచ్చింది? మనకి 62 వచ్చింది. అండ్ బై n అంటే 20, 62/20 అనమాట. సో స్టాండర్డ్ డీవియేషన్ 62/20 అంటే 3.1. అండ్ సో లాస్ట్ని టీ స్కోర్కి ఏమో మనకి ఈ వాల్యూస్ మొత్తం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మనకి టీ స్కోర్. చూడండి ఇక్కడ 56.45, 53.22, 43.54 మనకి అన్ని 50కి అటు ఇటు అన్నట్టు ఉన్నాయి. మరీ ఎక్కువగా వెళ్ళలేదు, అలాగే తక్కువగా రాలేదు. మ్యాక్సిమం మనకి ఇందులో వస్తే ఒక 70 మార్క్స్ వరకు రీచ్ అవ్వచ్చు. అండ్ లీస్ట్ 30 వరకు రావచ్చు. కానీ మనకి పాస్ మార్క్ ఎంత? 42 మార్క్స్. అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఎక్స్ అనేది స్టార్టింగ్ నెంబర్ మనం తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం తీసుకుంటే x = 14 అండ్ ఏవి ఎంత? యావరేజ్ వాల్యూ 12. మనకి ఇక్కడ టీ స్కోర్ ఫార్ములా ఏంటంటే 50 + 10 × x - AV. x అంటే 14 -AV అంటే 12 బై స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 3.1 అనమాట. ఈక్వల్స్ టు 50 + 14 - 12 అంటే 2 అంటే 20/3.1 ఈక్వల్స్ టు 56.45 అనేది మనకు వచ్చింది. సో అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 56.45 అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్కి వచ్చిన స్కోర్ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం మనం ఈ 20 క్యాండిడేట్లో చూసుకుంటే హైయెస్ట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరు? 15. ఈ క్యాండిడేట్కి అనేది 15 వచ్చింది. ఇన్ కేసు 15 వచ్చిన అబ్బాయి క్యాండిడేట్ కూడా మనకి
టీ స్కోర్ అనేది జస్ట్ 59.67 అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక క్యాండిడేట్కి 8 మార్క్స్ అనేవి వచ్చాయి అండ్ ఇక్కడ ఒక క్యాండిడేట్కి 9 మార్క్స్ వచ్చాయి. 8 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి టీ స్కోర్ 37.09 అంటే ఫెయిల్ అనమాట, ఎందుకంటే 42 రావాలి మనకు మినిమం. అండ్ ఇక్కడ చూసుకుంటే 9 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి 40.32 అంటే ఇక్కడ కూడా 42 కంటే తక్కువ వచ్చాయి, సో ఇది కూడా ఫెయిల్. సో టీ స్కోర్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. చాలామంది అనుకుంటారు టీ స్కోర్ అంటే ఇక్కడ 100 కదా, మనకు 20 బిట్స్ పెట్టేస్తే 100 వచ్చేస్తాయి, 100 తెచ్చుకోగలమని. సో 100 అనేది రాదు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 60, 65, 70కి దాటైతే ఇంకా రావు. సో మ్యాక్సిమం CBT 2లోనే మీరు స్కోరింగ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒకసారి చూడండి, లెట్ us assume a person got marks of 50, 55, 60, 55, 50 అంటే మనకి మొత్తం 5 టెస్టులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. 5 టెస్టులో ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. సో వాళ్ళకి CBT స్కోర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టోటల్ సమ్ ఆఫ్ 5 స్కోర్ ఇన్ 5 టెస్ట్స్ అంటే ఇవి మొత్తం అన్నీ యాడ్ చేసి బై 500 × 30 అనమాట. సో మనకి అన్నీ యాడ్ చేస్తే 270/500 × 30. సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 27 × 3 81/5 ఈక్వల్స్ టు 16.2 అనమాట మార్క్స్. ఇది వాళ్ళకు వచ్చిన CABT అంటే సైకో టెస్ట్ స్కోర్ అనమాట, అవుట్ ఆఫ్ 30 మార్క్స్ ఇది. సో ఈ మార్క్స్ అనేవి ఫైనల్ మెరిట్లో యాడ్ అవుతాయి. మనకు రాసిన CBT 2 ఉంది కదా, CBT 2లోని మనకు వచ్చిన మార్క్స్లో 70% తీసుకుంటాడు. అంటే మనకి యాక్చువల్గా ఒక CBT 2లో అవుట్ ఆఫ్ 100కి మనకి 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో అందులో 70లో 70 మార్క్స్లో 70% అంటే 49 తీసుకుంటారు. అండ్ CBATలో మనకు వచ్చిన 16.2 అనమాట. సో ఈ రెండు యాడ్ చేస్తే చూడండి 65.2 మార్క్స్ అనమాట. ఇది ఫైనల్ స్కోరు. సో ఇక్కడ మనకి మొత్తం అన్ని పాజిటివ్గా తీసుకున్నా సరే మనకి వచ్చిన స్కోర్ అనేది తగ్గిపోయింది. సో CBT 2లో మ్యాక్సిమం ఎంత స్కోర్ అనేది మనకి ఎక్కువ వస్తే అంత హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.